తమిళ హీరో విజయ్ గతంలో ఒక పార్టీని అయితే స్థాపించడం జరిగింది. తమిళ వెట్రి కళగం అనేటటువంటి పార్టీని స్థాపించడం జరిగింది. అది ఫిబ్రవరిలో స్థాపించారు. అయితే పార్టీ విధి విధానాలు ఎప్పుడు ప్రకటిస్తారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూశారు. మరోపక్క ఆయన యొక్క పార్టీ విధానాలు అవ్వచ్చు, లేకపోతే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అవ్వచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ ఏ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానాలే ఒక అధ్యయనం చేసి ఆయన ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఈ కోవలోనే ఆయన అయితే మాత్రం పార్టీ జెండాను అలాగే అజెండాను ముఖ్యంగా జెండాను ఆవిష్కరించినటువంటి అంశంలో అయితే మాత్రం పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి ముందుగా ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఈ కోవలోనే విజయ్ అయితే మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ భవిష్యత్తులో అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పార్టీ జెండాను ఆవిష్కరిస్తూ ఆ పార్టీ జెండాలో ముఖ్యంగా ఎరుపు పసుపు కలయికతోటి అయితే మాత్రం ఆ యొక్క పార్టీ జెండాకి రూపకల్పన చేయడం జరిగింది. అంటే పైన కింద ఎరుపు, మధ్యలో మాత్రం పసుపు ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే అటు ఇటు ఏనుగు బొమ్మల్ని గుర్తించడం జరిగింది. మరోపక్క మధ్యలో వాగై పుష్పం అనమాట. ఈ వాగై పుష్పం ఏంటంటే విజయానికి చిహ్నం అనమాట. ఈ వాగై పుష్పం తమిళంలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అది విజయానికి చిహ్నం అన్నట్లుగా పార్టీ చెప్పడం జరిగింది. ఇక ఏనుగులో అయితే మాత్రం లక్ష్మీదేవికి ప్రధానమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి వాహనంగా చెప్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవికి ఆ విధంగా 2 ఏనుగు గుర్తులు, మరోపక్క ఎరుపు పసుపు అనేది శుభసూచకంగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి జెండాను ఆవిష్కరించడం జరిగింది. అలాగే పార్టీ ఆఫీసులో 40 అడుగుల స్తంభాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అలాగే పార్టీ జెండాను ఆవిష్కరించే ముందు పార్టీ సంబంధించినటువంటి నాయకులతో అయితే మాత్రం ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. అలాగే పార్టీ గీతాన్ని కూడా ఈ యొక్క సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది. మొత్తానికి ఒక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అలాగే మిగిలినటువంటి నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పార్టీలో గతంలో కీలకమైనటువంటి బాధ్యతలను నిర్వహించారు. కానీ ఇప్పుడు విజయ్ దళపతి తీసుకొస్తున్నటువంటి ఈ పార్టీలో అయితే మాత్రం కొంతమంది కీలకమైనటువంటి నాయకులు, ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఏ విధంగా వెళ్తుందో అదే మాదిరిగా ఇక్కడ తమిళ దళపతి విజయ్ అయితే మాత్రం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క పాదయాత్రకు కూడా భవిష్యత్తులో రూపకల్పన చేస్తామని చెప్పేసి పార్టీ చెప్పడం జరిగింది. మరి విజయ్ చేస్తున్నటువంటి పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరోపక్క సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే ప్రజలకి ఏ విధంగా ఆయన భరోసా ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి పార్టీని ఏఎంఐ అవ్వచ్చు, లేకపోతే అన్నా డిఎంకే అవ్వచ్చు, ఇట్లాంటి పార్టీలన్నీ కూడా ఏ విధంగా ఢీకొనపడుతున్నది మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. కాబట్టి విజయ్ దళపతి చేయబోయేటటువంటి కార్యక్రమాల గురించి మరికొన్ని రోజులు మనం వేచి చూడాలి.